సో హాల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు చక్రి షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్. మరి బ్యాంకింగ్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ క్లాసెస్ కూడా ఈరోజు మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మరి నేను అందుబాటులో ఉంటే లైవ్ క్లాస్ తీసుకుంటాను. ఇన్ కేసు అందుబాటు లేకపోతే ఈ విధంగా మీకు రికార్డ్ ఫార్మేషన్లో క్లాస్ అనేటువంటిది సెషన్ జరుగుతుంది. మార్నింగ్ బ్యాంకింగ్ సంబంధించిన క్లాస్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఈవినింగ్ సంబంధించి రైల్వే అండ్ ఎస్ఎస్సి బేస్ చేసుకొని క్లాస్ తీసుకుంటాము. సో త్వరలో మనకి ఎస్బీఐకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్న న్యూస్ ఉంది కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి అంటే బ్యాంకింగ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా డిస్కస్ చేద్దాం. జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకు 5 సెక్షన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. నెంబర్ సిరీస్, సింగిల్ లైన్ క్వశ్చన్స్, సింప్లిఫికేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్. మ్యాక్సిమం వీటి చుట్టూ మాత్రం క్వశ్చన్స్ మనకు నడుస్తూ ఉంటాయి. ఇందులో తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ అనేటువంటివి ఎక్కడి నుంచి మనం తీసుకోవచ్చు అంటే నెంబర్ సిరీస్ నుంచి తీసుకోవచ్చు, సింప్లిఫికేషన్ నుంచి తీసుకోవచ్చు, క్వాడ్రాటిక్ నుంచి తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో కూడా మనకు నెంబర్ సిరీస్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. మరి ఆ నెంబర్ సిరీస్ సంబంధించి అంటే మనం మ్యాక్సిమం 5 సెక్షన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ టచ్ చేసుకుంటూ క్లాస్ అనేటువంటి డీల్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కు మీకు టైం 30 to 40 seconds టైం మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మరి క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే సో 88 క్వశ్చన్ మార్క్ 130 196 316 అండ్ 508. మరి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావలసినటువంటి నెంబర్ ఏంటి? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావలసినటువంటి నెంబర్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? విత్ ఇన్ టైంలో ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సీరియస్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. ద బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. తక్కువ టైం క్లాస్ చెప్పినప్పటికీ మ్యాక్సిమం కంటెంట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండండి, మన వీడియోని లైక్ చేస్తుండండి. అండ్ చక్రి షార్ట్ కట్స్ యాప్లో ద బెస్ట్ కోర్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటాయి, యూటిలైజ్ చేసుకోండి. మరి ఆన్సర్ అయినా 10 seconds, 6 seconds, 5 4 3 2 1. your time is over. your time is over. your time is over. మ్యాక్సిమం నెంబర్ సిరీస్లో మనం గమనించాల్సింది చిన్న నెంబర్ నుంచి మరీ పెద్ద నెంబర్కి వెళ్ళిపోయితే ప్రోడక్ట్ ఆపరేషన్, తగ్గుతూ వస్తే డివిజబిలిటీ, లేదంటే స్క్వైర్స్, క్యూబ్స్. అన్నిటికన్నా ముందు ప్రిలిమ్స్ రేంజ్లో మ్యాక్సిమం మనకు డిఫరెన్స్తో ఆన్సర్స్ అనేటువంటివి రావడం జరుగుతూ ఉంటాయి. ఒకసారి మనము ఆ లాజిక్ ప్రకారం చూద్దామండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 66. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 116 ఒక 4. 120. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2 9 192. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత తెలియదు, ఇక్కడ డిఫరెన్స్ తెలియదు. మరి మ్యాక్సిమం డబల్ డిఫరెన్స్ చెక్ చేద్దాం ఒకసారి. 66కు 120 కంటే 54 డిఫరెన్స్ అమ్మ. మరి ఇక్కడ 72 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ టేబుల్ గుర్తుకు వస్తుంది. మరి సో 18 3 54, ఇక్కడ 18 4 72. లేదంటే మీకు కామన్ డిఫరెన్స్, మీకు ఇక్కడ ట్రిపుల్ డిఫరెన్స్లో 18 అనేటువంటిది కూడా మీరు చూసుకోవచ్చు. మరి ఇక్కడ 83 అంటే 18 3s ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎంత ఉంటుంది? నాకు 18 2s 36. క్లియరా? మరి ఇక్కడ 66లోంచి 36 పోతే వాల్యూ ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 30నే కదా. సో మరి ఇక్కడ 130లో 30 పోతే 100. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 18 ఉంటుంది. 30లో 18 పోతే 12. 88 ప్లస్ 100 అమ్మా. 88 ప్లస్ 12 100. అంటే మనకు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఇలానే లాజిక్స్ ఉండాలని ఏం లేదు, డిఫరెంట్ లాజిక్స్ అనేటువంటి మనకు అందుబాటులో ఉంటాయి. చూద్దాం నెక్స్ట్ నెంబర్స్ క్వశ్చన్ అయిపోయింది కదమ్మా. దెన్ మరి ఇక్కడ చూడండి క్వశ్చన్. A invested 20,000 rupees at the rate of 20% compound interest for 1 year. Find the difference between interest received when it is compounded annually and when it is compounded semi-annually. అంటే క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నాడు అంటే 20,000 రూపాయలను సంవత్సరానికి 20% చక్రవడ్డీ ప్రకారం ఒక సంవత్సరం పాటు పొదుపు చేశాడంట. అయితే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే నాకు వచ్చే చక్రవడ్డీకి
సంవత్సరానికి 2 సార్లు క్యాలిక్యులేషన్ చేస్తే నాకు వచ్చేటువంటి చక్రవడ్డీకి మధ్య గల డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. అంటే ఫస్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేస్తున్నారంటే ఇయర్లీ వన్స్, సెకండ్ ఏం చేస్తున్నారంటే ఇయర్లీ ట్వైస్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. మరి ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తే నాకు లభించేటువంటి ఇంట్రెస్ట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదమ్మా, రెండు చోట్ల కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్కు సంబంధించినటువంటిది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ప్లీజ్. ప్రతిరోజు మార్నింగ్ అయితే మీకు 8 o'clock ని 8 to 8:30 వరకు 30 minutes మ్యాక్సిమం కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ వచ్చేసి 8 నుంచి 8:30 వరకు ఎస్ఎస్సి అండ్ రైల్వేకి సంబంధించినటువంటి క్లాస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. 10 seconds, 6 seconds, 5, 4, 3, 2, 1. Your time is over. Your time is over. ఇక్కడ వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఏం చెక్ చేద్దామంటే ఈ 20,000 రూపీస్ను సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే వచ్చే వడ్డీ చూద్దాం. అంటే ఇయర్లీ వన్స్ వస్తే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెక్ చేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ ఉంది? 20% ఉంది. అమ్మ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఉంది. సంవత్సరానికి ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే 20,000 రూపాయలలో 20% విలువ ఎంత? పర్సంటేజ్కు 2 సున్నాల క్యాన్సల్. అంటే 4,000 రూపాయలే కదా. 1 yearకే ఇయర్లీ వన్సే క్యాలిక్యులేషన్ చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. మరి 20,000 20% 4,000 అయిపోయింది. మరి సెకండ్ ఏంటి? ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి ఇయర్లీ ట్వైస్ 2 సార్లు లెక్కిస్తున్నాను. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి లెక్కిస్తున్నాను. సెమీ యాన్యువల్లీ అని ఇచ్చాడు కదమ్మా. సెమీ యాన్యువల్లీ అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి లెక్కిస్తున్నాను అని. మరి సంవత్సరానికి 20% అయితే ప్రతి 6 నెలలకు ఎంత శాతం ఉంటుంది? 10% క్యాలిక్యులేషన్ ప్రకారం జరుగుతుంది కదా. మరి అలాంటిది సంవత్సరానికి 2 6 నెలలు ఉంటాయి. అంటే నాకు ఎన్నిసార్లు వడ్డీ వస్తుంది? 2 సార్లు వడ్డీ అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి 2 సార్లు వడ్డీ వస్తుందంటే 20 కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేసేది. సో ఇక్కడ రేషియో 2:1 ప్రకారం తీసుకోవచ్చా? క్లియరా? అంటే 2 సంవత్సరాలు కలిగి ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమానంగా ఉంటే మనకు రేషియో ఇప్పుడు 2:1. అదే సమయం 3 సంవత్సరాలు అంటే అక్కడ టైం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎన్నిసార్లు వడ్డీ తీసుకున్నావు అన్నది ఇంపార్టెంట్. సార్ 2 సంవత్సరాలు కదా, క్వశ్చన్లో 1 year అనుకోదు, 2 సార్లు వడ్డీ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు యూజ్ చేసే రేషియో 2:1గా తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నావు చెప్తాను ఇక్కడ. మరి 20,000లో 10% వాల్యూ ఎంత? 2,000. మళ్ళీ 2,000లో 10% వాల్యూ ఎంత? 200. సో ఇప్పుడు 2,000 into 2 ఎంతమ్మా? 4,000 ప్లస్ 200 అంటే మొత్తం వాల్యూ ఎంత వచ్చింది? 4,200 రూపాయలు. సెమీ యాన్యువల్గా క్యాలిక్యులేషన్ చేస్తే నాకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ 4,200 రూపాయలు. యాన్యువల్కి ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే నాకు వచ్చే ఇంట్రెస్ట్ 4,000 రూపాయలు. మరి క్వశ్చన్లో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ? 4,200 రూపాయలు. అరే వా, వెరీ గుడ్ ఆన్సర్. 4,200. ఒక్క నిమిషం. సో 10% ప్రకారం 20,000 కదమ్మా. అంటే 1/10. సో 2,000 మరి ఇక్కడ 2,000 మరి 2,000కు 1/10th పార్ట్ అంటే 200. అంటే 4,200 కదా. క్లియర్? అక్కడ 4,000 డిఫరెన్స్ ఎంత? వెన్ ఇట్ ఈస్ కంపౌండ్ సెమీ యాన్యువల్ అమ్మా. డిఫరెన్స్ మనకు 200 అమ్మా. ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్. నాకు ఆప్షన్ ఈ కనపడలే, డి దగ్గర క్లోజ్ అయిపోయిందేమో. ఏందబ్బా ఆప్షన్ కనపడలే అనుకున్నా. సో డిఫరెన్స్ ఈజ్ 200 రూపీస్. అంటే సంవత్సరానికి ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే 4,000 రూపాయలు వచ్చింది. ప్రతి 6 నెలలకు ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే నాకు వచ్చేటువంటి విలువ 4,200 రూపాయలు వచ్చింది. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 200. మనం ఇంతకుముందు 2:1 రేషియో తీసుకున్నాం చూసావా, అది ఎలా వచ్చిందంటే ఈ మెథడ్ నుంచి చూడు. ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి 2, ఇక్కడ ఒకసారే వచ్చింది కాబట్టి 1. క్లియర్ అనుకుంటా. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో దెన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మరి ఇక్కడ చూస్తే 48% ఆఫ్ 800 ప్లస్ 125% ఆఫ్ 1200 minus 120 is equal to x square. Minus 120 is equal to x square. Then what is the value of x? మరి x విలువ ఎంత అని క్వశ్చన్. x స్థానంలో రావలసినటువంటి విలువ ఎంత? ఆన్సర్ అయినా మరి వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూనండి, మన వీడియో లైక్ చేస్తూనండి. Four seconds. 3, 2, 1. Your time is over. మరి ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అమ్మా పర్సంటేజ్కు 2 సున్నాలు క్యాన్సిల్ అమ్మ. బాడ్ మాస్ రూల్ ప్రకారం ఎప్పుడు సాల్వ్ చేస్తూ ఉండాలి. బాడ్ మాస్ రూల్లో ఫస్ట్ హాఫ్ అనేటువంటిది మనం సాల్వ్ చేయాలి. మరి 48 × 8 8 8 64 8 32 38. ఓకేనా. మరి నెక్స్ట్ 12 5 60 12 24 30 15. క్లియర్. మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మరి 1500 ప్లస్ 384 ఎంతమ్మా? 1884. మరి ఇందులోంచి 120 తీసి, సో 4 6 7 1764. మరి ఎక్స్ స్క్వేర్ విలువ 1764 అయితే ఎక్స్ విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 1764. మా స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 యూనిట్స్ ప్లేస్లో 4 ఉందా? మరి 4 అంటే 2 కానీ 8 కానీ ఉంటుంది యూనిట్స్ ప్లేస్లో, వేరే ఏ నెంబర్ రావడానికి అవకాశం లేదు. అంటే నువ్వు ఇమీడియట్గా ఈ 3 ఆప్షన్స్ను ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఉంటే నీ ఆన్సరు 42 కానీ 58 కానీ ఉండాలి. కానీ 58 చూస్తే 50 స్క్వేర్ ఎంత? 2500. అంటే మనకు 2500 పైన వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ 1764 ఉంది కాబట్టి సింపుల్గాను 42 అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. లేదు సార్ మనకు ఆప్షన్స్లో అన్ని 40స్లో అలా ఉన్నాయనుకుంటే ఇంకా చూడు, ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 కానీ 8 కానీ తీసుకోవచ్చా? స్క్వైర్ అంటే జనరల్ మీనింగ్ 2 లాస్ట్ 2 డిజిట్స్ ఎలిమినేషన్ చేస్తే వాట్ ఈస్ ద రిమైనింగ్ నెంబర్ హియర్? 17. మరి ఏ స్క్వైర్ దగ్గరలో ఉంది? ఇక్కడ 4 స్క్వైర్ దగ్గరలో ఉంది. ఓకేనా. మరి ఇక్కడ 4 రాసావా? ఇప్పుడు 4 తర్వాత ఇమీడియట్గా ఏ నెంబర్ వస్తుంది? 20. 4 5 20. మరి 20 కన్నా లోపల ఉన్నటువంటి నెంబర్ చిన్నగా ఉంది కాబట్టి నీ ఆన్సర్ 42 అవుతుంది. నీ ఆన్సర్ 42 అవుతుంది. క్లియర్ అనుకుంటారైనా? సింప్లిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఇక్కడ 70 90 క్వశ్చన్ మార్క్ 154 198 250. మరి ఇందులో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సినటువంటి నెంబర్ ఎంత? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సినటువంటి నెంబర్ ఎంత? నెంబర్ సిరీస్ అమ్మ. సో దెన్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఆన్సర్ ప్లీజ్. సో బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఒక బ్యాచ్ అనేటువంటిది 2 ఛానల్స్ ద్వారా మనం ఇంటిగ్రేట్గా చేస్తున్నాము. నేను అండ్ నా ఫ్రెండ్ అంజీ ఇద్దరం కలిసి బ్యాచ్ లాంచ్ చేస్తున్నాము. సో మన చక్రీ షార్ట్ కట్స్ యాప్లో మీకు మ్యాథ్స్ లైవ్ క్లాస్లో రికార్డ్ మనకు అంజీ సార్టి మనకు రీజనింగ్ వచ్చేస్తాయి. అదే మీరు సార్ యాప్ తీసుకున్నట్లయితే అక్కడ రీజనింగ్ లైవ్ క్లాసులు నేను చెప్పే మ్యాథ్స్ అవి రికార్డ్ ఫార్మేషన్ అక్కడ వస్తాయి. సో ఈ విధంగా ఇద్దరం కలిసి ఒక కోర్స్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది 2 యాప్స్ నుంచి కూడా కలిపి. క్లియర్ అనేనా? 6 seconds 5 seconds 4 3 2 1. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఆన్సర్స్ అనే లాజిక్తో ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి. మరొకసారి ఇక్కడ డిఫరెన్స్ ప్రకారం చెక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెన్స్ 20 ఉంది, తెలియదు, ఇక్కడ తెలియదు. మరి ఇక్కడ తీసి 8లో 4 పోతే 4, ఇక్కడ 44. మరి ఇక్కడ తీసుకుంటే 52 అయినా. మరి ఇక్కడ డిఫరెన్స్ 8 ఉందా? మేబీ కామన్ డిఫరెన్స్ ఏమైనా 8 ఉందేమో చెక్ చేసుకున్నాం. సో మరి అప్పుడు ఇక్కడ డిఫరెన్స్ కూడా 8 ఉండాలి, ఇక్కడ డిఫరెన్స్ 8 ఉండాలి, ఇక్కడ డిఫరెన్స్ 8 ఉండాలి. సో మరి 20 + 8 28
36 ప్లస్ 8 44 మ్యాచ్ అయ్యిందా? మరి ఇక్కడ చూద్దాం 90 ప్లస్ 28 ఎంతనైనా 118. మరి ఇక్కడ ఇమ్మీడియట్గా 118 ఆన్సర్గా తీసుకోకుండా ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. 118 ప్లస్ 36 118 ప్లస్ 36 కలిపితే నాకు 154 వస్తుందో రావట్లేదు చెక్ చేయి. మనకు 154 మ్యాచ్ అయ్యింది కాబట్టి మన ఆన్సర్ 118. క్లియరా? సో దెన్ ఇక్కడ క్వశ్చన్ చూడైనా, ఇన్ వాట్ రేషియో టీ కాస్టింగ్ 35 rupees per kg should be mixed with tea costing 28 rupees per kg so that profit of 20% is earned when the mixture is sold at 36 rupees per kg. ఇప్పుడు ఏమంటారు అంటే క్వశ్చన్లో కేజీ 35 రూపాయలు విలువ చేసేటువంటి టీ పౌడర్ను కేజీ 28 రూపాయలు విలువ చేసే మరొక టీ పౌడర్ను ఏ నిష్పత్తిలో మిక్స్ చేసి ఆ మిక్చర్ను కేజీ 36 రూపాయలకు అమ్మడం ద్వారా నాకు ప్రాఫిట్ అనేటువంటిది 20% వస్తుంది. మరి ఆ రెండు రకాల టీ పౌడర్లను ఏ రేషియోలో మిక్స్ చేయాలి అనేటువంటిది క్వశ్చన్. అయినా ఆన్సర్ ప్లీజ్. బి అన్ యాక్టివ్ గైస్, బి అన్ యాక్టివ్. సో బ్యాంకుకి సంబంధించి మనమైతే ఫస్ట్ క్లాస్ తీసుకుంటున్నాను, బట్ అది రికార్డ్ ఫార్మేషన్లు ఇస్తున్నాను. సో బయట క్లాస్ ఉంటే వెళ్తున్నాను. ఎప్పుడైతే నేను అందుబాటులో ఉండనో మీకు రికార్డ్ ఫార్మేషన్ క్లాస్ ఉంటుంది, లేకపోతే లైవ్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ ప్రతిరోజు 8 o'clock బ్యాంకింగ్ లెవెల్ సంబంధించిన క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 8 o'clock మనకు ఎస్ఎస్సి అండ్ రైల్వేకి సంబంధించిన క్లాస్ ఉంటాయి. అండ్ మన చక్రీ షార్ట్ కట్స్ యాప్లో రైల్వేకి సంబంధించి టెస్ట్ సిరీస్ బ్యాచ్ అందుబాటులో ఉంది, అండ్ లైవ్ క్లాసులు బ్యాచ్ అందుబాటులో ఉంది. బ్యాంకింగ్కి సంబంధించి 2 మిక్స్ చేసినటువంటి బ్యాచ్ కూడా అందుబాటులో ఉంది, యూటిలైజ్ చేసుకోండి. సో టైమ్ ఈజ్ ఓవర్. మరి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ 2 ఇండివిజువల్ వాల్యూస్ ఉన్నాయి, వాటిని మిక్స్ చేస్తున్నాము అనే మీనింగ్ కనపడితే ఖచ్చితంగా నువ్వు అలిగేషన్ మెథడ్ ప్రకారం సాల్వ్ చేసుకోవాలి, దాని డౌట్ ఏం లేదు. అయితే ఇక లాజిక్ ఏంటంటే అలిగేషన్ మెథడ్ ప్రకారం సాల్వ్ చేయాలి అంటే ఈ 35 రూపీస్ అనేది కాస్ట్ ప్రైజు, ఈ 28 రూపీస్ అనేది కాస్ట్ ప్రైజు. మరి ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత వచ్చే కాస్ట్ ప్రైజ్ వాల్యూ నాకు తెలియాలి. కానీ క్వశ్చన్లో అది ఇవ్వలేదు, మిక్చర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మరి అలిగేషన్ రూల్ ప్రకారం ఎలా ఉండాలి అంటే ఆ 3 వాల్యూస్ కూడా సేమ్ సిమిలారిటీస్ ఉండాలి, అంటే 3 కాస్ట్ ప్రైస్ కలిగి ఉండాలి. బట్ ఇక్కడ లేదు. సో మనం ఏం చేద్దాం అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం? ఇక్కడ చూడు, ఎంత ప్రాఫిట్ వచ్చిందమ్మా? 20%. ఫ్రాక్షన్లోకి మారుస్తే ఎంత? 1/5. ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేషన్ చేస్తారు? కాస్ట్ ప్రైస్ మీదే కదా. సో మరి ఇది కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 6 భాగాలే కదా. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 6 parts. అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 36 రూపీస్. మరి 6 భాగాల విలువ 36 రూపాయలకు సమానమైతే 5 భాగాల విలువ ఎంత? 6 parts వాల్యూ 36 రూపీస్ అయితే 5 parts వాల్యూ ఎంత? 6 1 6 5 6 ఎంత? 30 రూపాయలు. ఏంటిది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ మిక్చర్. అంటే ఆ 2 రకాలను మిక్స్ చేస్తే వచ్చేటువంటి మిక్చర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్. ఇప్పుడు అలిగేషన్ మెథడ్ ప్రకారము ఒకదాని కాస్ట్ ప్రైస్ 35 రూపాయలు, మరొక దాని కాస్ట్ ప్రైస్ 28 రూపాయలు. ఈ 2 మిక్స్ చేస్తే వచ్చే కాస్ట్ ప్రైస్ 30 రూపాయలు. దెన్ బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ రేషియో ఎంతనైనా 2:5. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ 2 రకాల టీ పౌడర్లను 2:5 నిష్పత్తిలో కలిపి ఆ మిక్చర్ను కేజీ 36 రూపాయలకు అమ్మగా 20% లాభం అనేటువంటిది రావడం జరుగుతోంది. అది క్వశ్చన్. అండర్స్టాండ్? దెన్ వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ చూడనా, స్క్వైర్ రూట్ ఆఫ్ 1521 plus 21 square minus 18 into 5 is equal to 5x. మరి x స్థానములో రావలసినటువంటి విలువ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x?
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? క్లియర్ అనుకుంటా. ఆన్సర్ ప్లీజ్. మరి ఈచ్ అండ్ ఎవ్రీ సీరియస్ ఆస్పిరెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ద బెస్ట్ కంటెంట్ అనేటువంటి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ద బెస్ట్ కోర్సెస్ అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉంటాయి, వెరీ నామినల్ ప్రైస్లో ఉంటాయి నాన్న. సో మరి యూటిలైజ్ చేసుకోండి. డిసెంబర్ ఎండింగ్కు మనం పెట్టుకున్న టార్గెట్ సో 1000 సబ్స్క్రైబర్స్కు పైగా రావాలి అనే టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో మరి చూద్దాం. 5 seconds. 4, 3, 2, 1. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. నేను చెప్పే కంటెంట్ అవ్వచ్చు, మెథడ్ అవ్వచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, షార్ట్ కట్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్లో మన యాప్ నుంచి ద బెస్ట్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, యూటిలైజ్ చేసుకున్నాడా. మరి ఇక్కడ చూసినట్లయితే స్క్వైర్ రూట్ ఆఫ్ 1521 అన్నాడా? యూనిట్స్ ప్లేస్లో 1 ఉందా? అంటే 1 కానీ 9 కానీ లాస్ట్ 2 డిజిట్స్ పక్కన పెట్టేసి ఇది ఏ స్క్వేర్ దగ్గరలో ఉంది? 3 స్క్వేర్. అదేం సార్ 4 స్క్వేర్ తీసుకోవచ్చు కదా. 4 స్క్వేర్ 16. ఈ వాల్యూ కన్నా పెద్ద వాల్యూ కన్సిడర్ చేయకూడదు. మరి ఇప్పుడు ఇక్కడ 3 × 4 షూర్. ఇప్పుడు 12 కన్నా లోపల ఉన్న 15 పెద్దది కాబట్టి 39 ఆన్సర్. మరి స్క్వైర్ రూట్ ఆఫ్ 1521 = 39 ప్లస్ 441 మైనస్ 90 = 5x. ఓకేనా. మరి 441 అంటున్నాడు, 450, 480. మరి 480లో 90 తీసేనేనా? 390నే కదా. సో 390/5, 5 7s 35, 5 8s 40. క్లియర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనీ డౌట్స్? ఎనీబడి? సో మీరు అందరూ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తుండండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ క్వశ్చన్స్ మీద కానీ ఇంకేమైనా డౌట్స్ కానీ మీకు ఏమైనా ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. నేను మీతో కాంటాక్ట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక వేలో మీకు కాంటాక్ట్లో ఉంటాను. సో మరి నా మొబైల్ నెంబర్ వచ్చేసి మీకు 9885228370. మీకు ఏ డౌట్స్ అనేటువంటివి ఉన్నా ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయొచ్చు. ఇన్ కేస్ నేను క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం లిఫ్ట్ చేయలేను, ఆ రైల్స్ ఖచ్చితంగా లిఫ్ట్ చేసి మీకు డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండర్స్టాండ్? దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరొకసారి ఇక్కడ క్వశ్చన్ చూడేనా. A is 25% more efficient than B and he completes a task in 36 days. If C alone complete the same task in 30 days, then find all three A, B and C together can complete the same task in how many days? In how many days? క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తి B కన్నా 25% ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు మరియు అంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు, అయితే ఆ వ్యక్తి ఒక వర్క్ను కంప్లీట్ చేయడానికి 36 రోజుల సమయం తీసుకుంటున్నాడు. ఒకవేళ అదే పని సి అనేటువంటి వ్యక్తి పూర్తి చేయాల్సి వస్తే 30 రోజుల్లో పూర్తి చేయగలుగుతున్నాడు. అయితే ముగ్గురు కలిసి ఆ మొత్తం పని పూర్తి చేయడానికి తీసుకునే సమయం ఎంత? ఏ, బి అండ్ సి ముగ్గురు కలిసి ఆ మొత్తం వర్క్ను కంప్లీట్ చేయడానికి తీసుకునే సమయము ఎంత? టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ కనపడిన వెంటనే నీ మైండ్లో గుర్తుకు రావాల్సింది వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఓకేనా. మరి ఎఫిషియన్సీ అనే మీనింగ్ పర్సన్స్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఎఫిషియన్సీ అక్కడ ఉన్నట్లే, పర్సన్స్ ఉంటే ఎఫిషియన్సీ ఉన్నట్లే. అండర్స్టాండ్? దెన్ ఆన్సర్ ఫాస్ట్గా ఉండాలి. బ్యాంక్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మనమైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. 5 seconds, 4 seconds, 3, 2, 1. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. ఓకేనా. ఛానల్ మాత్రమే కొత్త, నేను ఈ ఫీల్డ్కి అయితే కొత్త కాదు, మీకు అది తెలిసిన విషయమే. సో మరి 1 month అయింది మన ఛానల్ స్టార్ట్ చేసి. ఈ మంత్ ఎండింగ్ కల్లా December 31st కల్లా సో 500 సబ్స్క్రైబర్స్ అనేటువంటి వాళ్ళను. అండ్ ఇక్కడ చాలామంది రకరకాల వేస్ చెప్పారు, బట్ ఐ డోంట్ లైక్ ద టైప్ ఆఫ్ స్కామ్స్. ఆర్గానిక్ అంటే రియాలిటీలో వచ్చే సబ్స్క్రైబర్స్, నిజంగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు నాకు అవసరం. సో అటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు బెనిఫిట్ ఉంటుంది. మనం చెప్పే కంటెంట్ వల్ల మీకు ఉపయోగం, నాకు ఉపయోగం అండి. అండర్స్టాండ్? దెన్ ఇప్పుడు క్వశ్చన్లో ఇక చూడమ్మా, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ కదా.
అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. పర్సన్స్ ఉంటే ఎఫిషియన్సీ ఉన్నట్లే. మరి ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఏ 25% మోర్ ఎఫిషియంట్ దాని బి. అక్కడ చూస్తే ఏ బి యొక్క ఎఫిషియన్సీతో కంపేర్ చేస్తే 25% ఎక్కువ ఉందంట. అంటే 1/4 కదా, ఫ్రాక్షన్లకి మారుస్తే. ఎవరితో కంపేర్ చేస్తున్నా? బితో. అంటే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4 భాగాలు. అప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? మోర్ అంటే 5 parts. ఇది ఎఫిషియన్సీ. ఎవరు చేసిన వర్క్ మారదు. ఎవరు చేసిన వర్క్ మారినప్పుడు, వర్క్ సమానంగా ఉన్నప్పుడు ఎఫిషియన్సీకి టైంకు మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి టైం 4:5. సో ఎఫిషియన్సీ రేషియో 5:4, టైం రేషియో 4:5. ఓకేనా? మరి క్వశ్చన్ అబ్జర్వ్ చేయి. ఏ అనేటువంటి వానికి 25% ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి ఆ వర్క్ను 36 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు. మరి నాకు వచ్చిన టైం హౌ మెనీ పార్ట్స్? 4 parts. మరి 4 భాగాల విలువ 36కు సమానం అయితే టోటల్ వర్క్ ఫార్ములా ఎఫిషియన్సీ టైమే కదా. సో 36 × 5 180. 36 × 5 180. సో టోటల్ వర్క్ 180. ఇప్పుడు ఇదే 180 భాగాలు ఉన్నటువంటి వర్క్ను సి అనేటువంటి వాడు ఎన్ని రోజుల్లో వర్క్ను కంప్లీట్ చేస్తున్నా అంట? 30 days. సో మరి వర్క్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ. అంటే సి అనేటువంటి పర్సన్ యొక్క ఎఫిషియన్సీ 6 భాగాలుగా ఉంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నా అంటే ఏ, బి మరియు సి ముగ్గురు వ్యక్తులు కలిసి ఇదే 180 భాగాల పని పూర్తి చేయడానికి తీసుకునే సమయం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో the time taken by A, B and C to a time. What is the formula of time? Work by efficiency. ఎవడు చేసిన వర్క్ అనేటువంటిది మారదు. 180 parts యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మరి ఎఫిషియన్సీ అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళందరి ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 6, 10, 15. మరి క్యాన్సిలేషన్ 15 1 15 15 30 ఎంతైనా 12 days. అంటే 12 రోజుల్లో ముగ్గురు వ్యక్తులు కలిసి ఆ వర్క్ను కంప్లీట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా మరి. Understand? So then one more question. మరి ఇక్కడ చూడండి. 640 by x is equal to 15 cube minus 225 into 12 divided by 33.75. 33.75. మరి సింప్లిఫికేషన్ క్వశ్చన్కు మీరైతే ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి. అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో. మరి ఇక్కడ చూసినట్లయితే అమ్మా, ప్రజెంట్ మనం రైల్వేకి సంబంధించి ఎవరెవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను ద బెస్ట్ వేస్లో అంటే 100 టెస్ట్ సిరీస్ అనేటువంటివి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంస్లో అందుబాటులో కలిగి ఉన్నాయి. ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మరి ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు సొల్యూషన్ అనేటువంటిది కూడా కనపడుతుంది. షార్ట్కట్స్లో మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. టాపిక్ వైజ్ టెస్టులు, చాప్టర్ వైజ్ కాదు, టాపిక్ వైజ్. అంటే పర్సంటేజ్లో ఒక 8 మోడల్స్ ఉంటే ఒక్కొక్క మోడల్కు 20 క్వశ్చన్లు చొప్పున. సో మరి మ్యాథ్స్ అలాంటివి 68 ఎగ్జామ్స్ వస్తాయి, రీజనింగ్ 27 వస్తాయి, గ్రాండ్ టెస్ట్ ఒక 5. అంటే మొత్తం మీద 100 టెస్ట్లు అనేటువంటివి మనమైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. మన చక్రీ షార్ట్కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకో. నీకు ఇది ఉపయోగపడుతుంది, కంటెంట్ అనేటువంటిది బాగుంటుంది అని తెలియాలంటే మన యాప్లో ఓపెన్ చేసిన వెంటనే ఒక ఎగ్జామ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా పెట్టడం జరిగింది. అంటే 60 మార్కులకు. సో రీజనింగ్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు, మొత్తం 60 మార్కులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు ఓపెన్లో అవుతుంది. మీరు చూసి ఆ కంటెంట్ అనేది చూసి దాని తర్వాత పర్చేస్ చేయండి. ద బెస్ట్ కంటెంట్తో మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, యూటిలైజ్ చేసుకోండి. క్లియర్? సో మరి ప్రతిరోజు కూడా మీకు మార్నింగ్ మనము 8 o'clock క్లాస్ ఉంటుంది. అది రికార్డ్ ఫార్మేషన్లో ఉండొచ్చు, లేకపోతే లైవ్ క్లాస్ అయినా ఉండొచ్చు అండి. సో మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేస్తూ రండి. మరి ఆ క్వశ్చన్ హోంవర్క్ తీసుకోండి. 30 minutes మన క్లాస్ ఉంటుందమ్మా. సో మరి దిస్ ఈస్ హోంవర్క్ క్వశ్చన్. మరి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ అనేటువంటివి ఉంటే మీరు డైరెక్ట్గా 9885228370 అనేటువంటి మొబైల్ నెంబర్కు కాల్ చేయొచ్చు. క్లియర్ అనేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతిరోజు
క్లాస్కు అటెండ్ అవ్వండి. ద బెస్ట్ కంటెంట్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎక్కడ టైం వేస్ట్ లేకుండా క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తూ వద్దాం. థ్యాంక్ యూ, బై బై. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాను, బట్ ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను, డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనమ్మా? సో థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.